అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే బెజవాడ భాస్కర్ రావు అన్నగారు ఏరువాక ప్రోగ్రాం అన్న రావడం జరిగింది. చాలా రోజుల నుంచి నేను అనుకుంటా ఉన్నా అన్నగారు మన ఫీల్డ్ విజిట్ రావాలని, వరి కోతలు కోసే లోపల ఖచ్చితంగా ఒకసారైనా వస్తే బాగా సంతోషంగా ఉంటుందని ఈ ఆదివారం నాడు ఈ శుభ సందర్భంగా అన్నగారు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇది అన్నగారికి కూడా ఉత్తమ రైతు అవార్డు అందుకోవడం జరిగింది. నాతో పాటుగా పెనుగు ఆడ పర్చూరు ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా, ఒకప్పుడు ప్రకాశం జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లా, అక్కడ ఉత్తమ రైతు అవార్డు అందుకోవడం ఒక సంతోషకరమైన విషయం. భాస్కర్ రావు అన్న గారు ఏరువాక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసి ఎన్నో వ్యవసాయ రంగానికి సంబంధించిన యువకులకు కానీ ఆదర్శ రైతులకు కానీ ఎంతోమందికి ప్రభావితం చేస్తున్నటువంటి అన్నగారు ఈరోజు మన పొలం సందర్శించడం చాలా సంతోషకరమైన విషయం. ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా, ఇలా అన్ని రంగాల్లో విజయాలు సాధించడం అంటే ఇటువంటి అన్న వాళ్ళు యొక్క అంటే ఫస్ట్ నుంచి మనకి టచ్లోనే ఉన్నారు. ఎప్పుడు ఫోన్లోను, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఎప్పుడు మాట్లాడడం, ఇలాంటి సూచనలు సలహాలు చెప్పడం, వాటిని కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఈ రోజున అంటే నూకల చల్లకం గురించి కూడా మనం ఆల్రెడీ మట్టి ద్రావణం స్ప్రేయింగ్లో 6 సంవత్సరాలు చేస్తానే ఉన్నారు. అది అందరికీ తెలిసినట్టు విషయమే. అందుకే ఈ మధ్య ఫోటోలు వీడియోలు కూడా వాటి గురించి ఎందుకులే అని ఆపడం కూడా జరిగింది. వాటిని నూకల చల్లకం వన్ ఆఫ్ ద ఎక్సలెంట్. అది ఎందుకు ఇప్పుడు మామూలుగా చౌహాన్ క్యూ మెథడ్లోనా మనం ఏం చేస్తారు, బియ్యం గడిగి నీళ్ళు వేస్తాం. చౌహాన్ క్యూ మెథడ్లో ఈడ సాక్షాత్ నూకలు చల్లాడు. నూకలు అంటే ఇప్పుడు ధాన్యం నుంచే కదా వచ్చేది. ఒడ్లు కానీ, నూకలు కానీ, తవుడు కానీ, పొట్టు కానీ, ఇవన్నీ రైస్ కానీ, ఇలా అన్నీ కూడా ధాన్యం నుంచి రావడం జరుగుతుంది. తన రక్తాన్ని తనకే ఇస్తా ఉన్నాం. ఈ నూకలు చల్లడం వలన మన పొలాల్లో MTU 1426 కానీ, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ కానీ, ఏ వరి వంగడం అయినా సరే ఈ నూకలు చల్లడం వల్ల మన ప్రయోజనం పొందుతుంటాం. ఏంటంటే మెయిన్గా కలుపు సమస్య నిర్మూలన అవుతూ ఉంటుంది. కలుపు అనేది రాకుండా ఉంటుంది, నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఆ నూకలు అనేవి చల్లినప్పుడు అవి కరిగిపోతాయి. మట్టిలో కరిగిపోయి వేరు వ్యవస్థ అంటే మైక్రోబ్స్ సూక్ష్మజీవులు అవి తినడం వల్ల ఆ వేరు వ్యవస్థ ఇప్పుడు నూకలు చల్లినప్పుడు అవి మట్టిలో కలిసిపోయిన తర్వాత ఈ విధంగా గ్రీనిష్గా రావడం కానీ, పిల్లకల సంఖ్య ఎక్కువ రావడం కానీ, ఈ విధంగా చౌహాన్ క్యూలో ఏం చేస్తారు, కడిగిన బియ్యం నీళ్లు చల్లతాం. దీంట్లో ఏంటంటే డైరెక్ట్ నూకలు చల్లేస్తారు మన పొలాల్లో. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్. అది సివిఆర్ సార్కి ఈ సిద్ధాంతం కొనుక్కున్నటువంటి ఆ సార్కి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మామూలు విషయం కాదు అది. ఈ విధంగా ఇలాంటి పుస్తకాలు రచించడం కానీ, ఈ ఉత్తమ రైతు అవార్డు కానీ రావడం కానీ, ఈ ప్రకృతి రత్న అవార్డు రైతుగా రావడం కానీ, ఇలాంటి ఆ మట్టి ద్రావణ స్ప్రేయింగ్లు, ఈ నూకలు చల్లడం, ఇవన్నీ బెనిఫిట్స్ కోసం పొందడం కానీ, ఈ సన్మానాలు సత్కారాలు ఇవి కూడా మనకి బూస్టప్ లాగా ఉంటుంటాయి. ఈ విధంగా ఆ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనం చేయడం ఒక సంతోషకరమైన విషయం. ఈ విధంగా అతిథి దేవో భవ అంటారు. అతిథులు రావడం అన్న మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. దాదాపు 62 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి అన్నగారు రావడం జరిగింది. అన్నకి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 2021లో ప్రారంభించామన్న మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ప్రకృతి వ్యవసాయం 2021లో ప్రారంభిస్తే 2025లో ప్రకృతి రత్న అవార్డు రావడం, పుస్తకం రాయడం, ఈ 2 కూడా పోయిన సంవత్సరం చేయడం జరిగింది. ఈ 2026లో మీతో పాటుగా నేను కూడా ఉత్తమ రైతు అవార్డు అందుకోవడం ఒక సంతోషకరమైన విషయం. ప్రకృతి రత్న అవార్డు పొందడం కానీ, ఉత్తమ రైతు అవార్డు పొందడం కానీ, ఒక ప్రకృతి రత్నగా, యువ రైతుగా, రైస్ మిల్లర్గా, పుస్తక రచయితగా, అన్నిట్లకన్నా ఏది సంతోషం తెలుసా, ఈ విధంగా అతిథులు మన ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు కలిగే ఆనందం అది మాటల్లో వర్ణించలేంది. అతిథి దేవో భవ అన్నారు మన పెద్దలు. ఏది అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు మన ఫీల్డ్ అంటే మన ఊరికి వచ్చి మన ఫీల్డ్లో మన పొలాలు, మన సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేసే పొలాలు చూసినప్పుడు కలిగిన సంతోషం, అతిథుల్లో ఆనందం అది మాటల్లో చెప్పలేదు. అది ఒక యువ రైతుగా వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ నాకు ఇది. ఈ విధంగా ఎంతోమంది 62 కిలోమీటర్ల నుంచి రాను 62 కిలోమీటర్లు, పోను ఒక 62, దాదాపు 120 ఈ ఎండల్లో రావడం ఒక సంతోషకరమైన విషయం. అది అంటే ఎంత ఇంట్రెస్ట్, ఎంత అభిమానం, ఎంత ఆప్యాయత ఉంటే మటుకు అంత దూరం నుంచి రావడం జరిగింది అన్నగారికి. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది సంతోషకరమైన విషయం. ఈ విధంగా అతిథులు రావడం, ఈ విధంగా ఈసారి నూతన గోదావరి వరి వంగడం MTU 1426 కూడా వేయడం జరిగింది. చాలామంది పిల్లక తక్కువ అంటున్నారు. దాన్ని ఏంటంటే ప్రోటీన్ 8% ఉన్నప్పుడు
పిలక శాతం తక్కువగా ఉంటుంది. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి మన ఫ్యాక్ట్. ఏంటంటే ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు, కష్టమైన వాళ్ళు వేసుకోలేరు. MTU 1426 ప్రోటీన్ 8% ఉంటుందని వాళ్ళ ఫార్మ్ ప్లేట్ రిలీజ్ చేయడం జరిగింది. పంట కాలం కూడా 120 రోజులు కాదు, 130 రోజులు పైన అవుతుంది. ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే 4 నెలలు ఎదురు చూసిన వాళ్ళు ఇంకో 15 రోజులు ఎదురు చూడలేమా? అది 130 రోజుల పంట కాలం అయినప్పుడు కూడా ఏమి ఇబ్బంది లేదు. ప్రోటీన్ 8% ఉంటుంది. గోదావరి పుష్కరాలకి గోదావరి వరి వంగడం, గోదావరి పేరులోనే ఉంది వరి, గోదావరి వరి వంగడం, గోదావరి పుష్కరాలకి రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏ మార్పు లేదు. వచ్చే నెల ఉగాది పర్వదినం తర్వాత వరి కోతలు మనం కోయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు హర్ష చేస్తున్న ప్రకృతి వ్యవసాయం సివిఆర్ మెథడ్ యాంగిల్లో ఈ వ్యవసాయాన్ని చూడడానికి ఎంతోమంది అతిథులు ప్రముఖులు రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏరువాక యూట్యూబ్ ఛానల్ అధినేత భాస్కర్ రావు గారు ఆయన మన హర్ష పొలాన్ని సందర్శించడానికి రావడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో యువతరం వ్యవసాయం లేక రావడమే తక్కువ, పైపెచ్చు వచ్చిన వాళ్ళని ప్రోత్సహించడం అనేది కూడా సొంత కుటుంబాల్లోనే మసక బారిపోతున్న రోజుల్లో దాన్ని గమనించి గుర్తించి ఇంత దూరం వచ్చి వాటి ప్రోత్సాహపరంగా కానీ అభినందన పరంగా కలపడానికి వచ్చిన భాస్కర్ రావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. దాంట్లో అవార్డు సంపాదించటం, అలాంటి రైతు మన నెల్లూరు జిల్లా ఉండటం మనకి గర్వకారణం. అసలు ఏ విధంగా అతను ఈ సివిఆర్ మెథడ్లో వరి పండించడం బిగిన్ చేశాడు, దానికి ఇన్స్పిరేషన్ ఎవరి ప్రోద్బలం వల్ల ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చారు, తదితర విషయాల గురించి ఈ వీడియోలో ఆ రైతుని కనుక్కొని తెలుసుకుందాం. ఆ యువ రైతు ఈ ఆర్గానిక్గా మరియు సేంద్రియంగా పండించడంలో ఎలాంటి కష్టాలు అనుభవించాడు, ఎలాంటి కష్టాలు అనుభవించి ఈ పంటని పండించి ప్రజలకి కెమికల్ రహిత పంటని అందిస్తున్నాడో ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందామండి. ముందుగా అతని పొలం అయితే ఇప్పుడు చూద్దాం. ఇది సివిఆర్ మెథడ్లో పండిస్తున్న షుగర్లెస్ పంట. కెమికల్లో ఇది సివిఆర్ పద్ధతిలో పండిస్తున్న షుగర్లెస్ అనే వరి పంట అండి. ఇది RNR 15048 తెలంగాణ సోనా అని దీనికి పేరుందండి. మామూలుగా అయితే కెమికల్ వ్యవసాయంలో బాగా వెన్నులు పొడుగ్గా వస్తాయి, మంచి దిగుబడి వస్తుంది అంటారు. కానీ ఈ సివిఆర్ మెథడ్లో చూడండి, ఎన్ను ఎంత పొడుగు వచ్చిందో, ఎంత దృఢంగా ఉందో చూడండి. కానీ పిలక శాతం కొంచెం తక్కువైనా మనకి దిగుబడి అనేది నార్మల్గానే ఉంటుందండి ఈ సివిఆర్ మెథడ్లో. ఈ సివిఆర్ మెథడ్లో ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తున్నాడో మనం హర్ష అనే ఒక యువ రైతు గురించి అడిగి తెలుసుకుందామండి. ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం.